కొన్ని నిజ జీవిత కథలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అలాంటి ఆసక్తికరమైన కథలు తెర మీదకి వస్తే ప్రేక్షకులు సైతం ఖచ్చితంగా వాటిని ఎంతగానో ఆదరిస్తూ ఉంటారు. మరి అలాంటి నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన ఈ 6 సినిమాలని మీరు చూసారా? ఇంతకీ ఏంటి ఆ సినిమాలు? వాటి కథ ఏంటి అని అనుకుంటున్నారా? మరి వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ నంబర్ వచ్చేసి తీరన్ అధిగరం ఒండ్రు. ఇది కార్తీ నటించిన ఒక తమిళ్ మూవీ. మన తెలుగులో కూడా కాకి అన్న సినిమాగా విడుదల కావడం జరిగింది. ఒకానొక టైంలో దోపిడీ చేసే వాళ్ళు దోపిడీ చేయడమే కాకుండా ఆ ఇంట్లో వాళ్ళని దారుణంగా చంపి వెళ్తుండేవారు. అలాంటి గుర్తు తెలియని దారుణమైన దోపిడీదారులని ఈ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకొని వారి ఆట కట్టించాడు అన్నదే సినిమా చూసినంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ చాలా బాగా మెయింటైన్ అవుతుంది. ఈ సినిమా చూడని వారు ఉంటే వెంటనే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో నెక్స్ట్ మూవీ నంబర్ 2 వచ్చేసి కేజీఎఫ్. దాదాపుగా ఈ సినిమా చూడని వారు ఉండరనే చెప్పాలి. కన్నడ సినిమాలకి కూడా గట్టి సత్తా ఉంది అని నిరూపించింది ఈ సినిమాని. ఒకానొక సమయంలో కాలర్ గోల్డ్ ఫీల్డ్స్ దగ్గర ఏం జరిగింది, ఒక వ్యక్తి ఆ ఫీల్డ్ మొత్తానికి నియంతగా ఎలా మారాడు, దాని తర్వాత ఏం జరిగింది అన్నదే కథ. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుల్ని కట్టిపడేయడానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ కొంత సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నప్పటికీ నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. నాకు తెలిసి అందరూ ఈ సినిమాని చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. ఇందులో ఇప్పటికే 2 పార్ట్స్ రావడం జరిగింది. తర్వాత నంబర్ 3 సురారై పోట్రు. తమిళ్ హీరో సూర్య హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో కూడా ఆకాశమే నీ హద్దురా అన్న పేరుతో విడుదల కావడం జరిగింది. ఇక ఈ సినిమా కథ వచ్చేసి ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కడం జరిగింది. ఈ సినిమాలో సాధారణ ప్రజలు కూడా విమాన ప్రయాణం చేయాలనే కలను సాకారం చేసుకోవడానికి ఒక వ్యక్తి చేసే పోరాటాన్ని, అడ్డంకులను అధిగమించి విజయం ఎలా సాధించాడో అనేది చూడొచ్చు. ఈ సినిమా ఇన్స్పైరింగ్ గానే కాదు, ఎమోషనల్ గా కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా కూడా మస్ట్ వాచ్ ఫిల్మ్స్ లో ఒకటి. సో నెక్స్ట్ నంబర్ 4 వచ్చేసి RRR. ఇది మన తెలుగు సినిమా అయినప్పటికీ పాన్ ఇండియా వైడ్ గా విడుదల కావడమే కాకుండా మన తెలుగు సినిమాకి మొదటిసారిగా ఆస్కర్ అవార్డుని తీసుకొచ్చింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు అలాగే కొమరం భీం అనే 2 నిజ జీవిత పాత్రలని తీసుకుని వారిద్దరూ కలిసే ఒక పరిస్థితిని సృష్టించి తీయడం జరిగింది. ఈ కథ నిజంగా జరిగింది కాకపోయినప్పటికీ ఇందులో ఉన్న పాత్రలని మాత్రం నిజ జీవితాల నుండే తీసుకోవడం జరిగింది. ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఆ తర్వాత నంబర్ 5 స్థానంలో విసరణే అనే తమిళ్ మూవీ ఉండడం జరిగింది. ఈ సినిమా కూడా తెలుగులో విచారణ అన్న పేరుతో విడుదలైంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే చేయని తప్పుకి ఇరుక్కున్న 4 బాధితులు పోలీస్ స్టేషన్ లో ఎన్నో శిక్షలను అనుభవిస్తారు. ఆ చేయని తప్పుని ఒప్పుకోమని పోలీసులు కూడా ఒత్తిడికి గురి చేస్తారు. 13 రోజుల శిక్ష తరువాత వారు మొత్తానికి బయటపడతారు. అక్కడితో సినిమా అయిపోదు. ఆ 4 బయటికి విడుదల కాగా అందులో ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళిపోతాడు. అందులో మళ్ళీ 3 మరో విషయంలో ఇరుక్కుంటారు. అలా ఇరుక్కున్న 3లో 2ని పోలీసులు చంపేస్తారు. అసలు వాళ్ళు ఎందుకు ఇరుక్కున్నారు, 3లో మిగిలిన ఒక్క వ్యక్తి ఎలా బయటపడ్డాడు అన్న విషయం తెలియాలంటే మాత్రం ఈ సినిమాని చూడాల్సిందే. సినిమా చాలా ఆసక్తిగా ఉంటుంది. చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. ఈ సినిమా కూడా నిజ జీవిత కథ ఆధారంగానే తెరకెక్కించడం జరిగింది. ఇక ఫైనల్ నంబర్ 6 వచ్చేసి మేజర్. అడవిశేష్ హీరోగా నటించిన ఈ సినిమా ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కడం జరిగింది. ఎన్నో సాహసాలు చేసి మేజర్ గా ఎదిగిన సందీప్ ఉన్నికృష్ణన్ తాజ్ హోటల్లో తీవ్రవాదుల దాడి నుండి ప్రజలని రక్షించి ఎలా వీరమరణం పొందాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇవండి నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన ఒక 6 సినిమాలు. ఇంకా ఇలాంటి నిజ జీవిత కథలకి సంబంధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ మీకు అలాంటి సినిమాల పైన ఆసక్తి ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మరికొన్ని నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన సినిమాల లిస్ట్ తో మీ ముందుకు వస్తాను. మరి ఇప్పటి వరకు చెప్పిన 6 సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.